అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరించారు. పత్రికా స్వేచ్ఛను హరించారు. కొంతమేరకు హద్దులు దాటి వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరించారు. కొంతమంది మీద రాజద్రోహం కేసులు నమోదు చేశారు. ఇంకొంతమంది పట్ల అమానుషంగా ప్రవర్తించారు. సో అదంతా కూడా రాష్ట్ర ప్రజలు, వివిధ వర్గాలు, మీడియా, సమాజం చూసింది కాబట్టి వైసీపీకి ఒక బహుమతి ఇచ్చారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే దారిలో వెళ్ళాలనుకుంటుందా? కూటమి ప్రభుత్వం కూడా స్వేచ్ఛ ఇవ్వదలుచుకోవట్లేదా? నిజానికి వైసీపీతో కంపేర్ చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో స్వేచ్ఛ బాగానే ఉంది. ప్రభుత్వాన్ని కూడా విమర్శించగలుగుతున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను వాడుకోగలుగుతున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇంకా ఎక్కడో ఒక దగ్గర స్వేచ్ఛను హరిస్తున్నారేమో అనిపిస్తోంది. పర్టికులర్గా ఒక ఉదాహరణ నేను ఇందాకే చూసా. జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారి మీద కేసు నమోదు చేశారంట. సో జర్నలిస్టుల్లో అంటే ఆ కేసు నేను ఖచ్చితంగా ఖండిస్తున్నా. అలా కేసు నమోదు చేయడం తప్పు. ఎందుకు తప్పు అనేది చాలా క్లియర్గా ఈ వీడియోలో చెప్తా. ఇప్పుడు సాధారణ మనుషులకు, జర్నలిస్టులు కూడా మనుషులే కదండి, మేము కూడా మాకు కూడా భావజాలాలు ఉంటాయిగా. ఇప్పుడు ప్రజలకో, కార్యకర్తలకో, వాళ్ళందరికీ కూడా వాళ్ళ భావజాలాలు ఉన్నట్టు కొంతమందికి ఒక పార్టీ నచ్చుద్ది, కొంతమందికి మరో పార్టీ నచ్చదు. కొంతమందికి ఒక నాయకుడు నచ్చుతాడు, కొంతమందికి మరో పార్టీ నచ్చదు. కాకపోతే నచ్చిన పార్టీని మరీ నెత్తిని పెట్టుకోకుండా, నచ్చని పార్టీని మరీ అనవసరంగా తిట్టిపోయకుండా పరిమితుల మేరకు, పరిధుల మేరకు జర్నలిజం చేయడం, అనాలిసిస్ చెప్పడం ఒక పరిధి. సో నేనైతే అదే ఫాలో అవుతున్నా. మీ అందరికీ తెలిసే ఉంటుంది. నాకు నచ్చని వాళ్ళు నేను ఎక్కడ కూడా వ్యక్తిగతంగా వెళ్ళను. సో వైఎన్ఆర్ గారు కూడా అదే ఫాలో అవుతారు నాకు తెలిసి. వైఎన్ఆర్ గారు కానీ, లేదా రామ్నాథ్ మీడియా ఆయన కానీ, లేదా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కానీ, జర్నలిస్ట్ సాయి గారు కానీ, వీళ్ళందరూ అదే ఫాలో అవుతారు. పరిధి దాటి వెళ్ళరు. వాళ్ళకి నచ్చని వ్యక్తుల మీద, నచ్చని పార్టీల మీద పరిధి దాటి వెళ్ళరు. కాకపోతే వాళ్ళ భావజాలం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకు అనుకూలమైన పార్టీలు, వాళ్ళకు అనుకూలమైన నాయకులు, వాళ్ళకి నచ్చే పార్టీలు, నచ్చే నాయకులకు అనుగుణంగా వీడియోలు చేసుకుంటారు. ఎవరి భావజాలం వాళ్ళది, ఎవరి వ్యక్తిగత ఇష్టం వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది. సో ఇప్పుడు జర్నలిస్ట్ వైఎన్ఆర్ మీద టీటీడీ వాళ్ళు కేసు నమోదు చేశారు. అదేంటి, చాగంటి గారికి సంబంధించి చాగంటి గారి తిరుమల పర్యటన విషయంలో వైఎన్ఆర్ గారు చేసిన అనాలిసిస్ వీడియోలో తప్పు చెప్పారు, తప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి, అసత్యాలు ప్రసారం చేశారు కాబట్టి ఆయన మీద కేసు నమోదు చేశారు. తిరుపతి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైనట్టుగా ఇందాక నేను బ్రేకింగ్లో చూశాను. సో ఇది తప్పండి. ఎందుకు తప్పంటే, ఒకవేళ మీకు ఆ వీడియోలో తప్పు ఇన్ఫర్మేషన్ ఉందే అనిపిస్తే నోటీస్ ఇవ్వండి. జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారికో, ఆ ఛానల్కో ఒక నోటీస్ ఇవ్వండి. వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వండి. వివరణ తీసుకోండి. ఏమయ్యా నువ్వు ఇలా అనాలిసిస్ చేసావు, నీ వీడియోలో నీకున్న సమాచారం ఏంటి, నీకున్న ఆధారం ఏంటి, సో నువ్వు తప్పు చెప్పావు, సో వెంటనే దానికి ఖండన ఇవ్వు, లేదా దానికి కౌంటర్ ఇవ్వు, లేదా దానికి వివరణ ఇవ్వు, నీ ఛానల్లో ఓపెన్గానే వివరణ ఇవ్వు అనే ఒక అవకాశం ఇవ్వండి. అంతే తప్ప వీడియో వచ్చిన వెంటనే కేసు నమోదు చేయడం కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వానికి అది అస్సలు తగదు. నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. గతంలో నా మీద చీరాల ఎమ్మెల్యే గారు కేసు పెట్టించారు. చీరాల ఎమ్మెల్యే గారు అనుచరులు కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఒక నెల 15 రోజుల్లో నా మీద ఒక కేసు పెట్టించారు చీరాల్లో. అప్పుడు కూడా అంతే. కేసు కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి సాయంత్రం 7, 6:30 ఆ టైంకి వెళ్ళింది. నైట్ 10:30 కల్లా నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి రెడీ అయ్యారు. నేనేమి ఎమ్మెల్యే గారి పేరు అందులో ఆ వీడియోలో చెప్పలేదు, నియోజకవర్గం పేరు ఆ వీడియోలో చెప్పలేదు. ఎక్కడ నేను చట్టపరంగా తప్పుకు దొరకలేదు. నా పరిధిలోనే నేను చెప్పాను. అయినా సరే నా మీద ఎఫ్ఐఆర్ చేయడానికి రెడీ అయ్యారు. జస్ట్ ఆ టైంకి నాకు తెలిసిన, ఆ స్టేషన్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, అన్న మీ మీద కంప్లైంట్ వచ్చింది, కాసేపట్లో ఎఫ్ఐఆర్ కట్టేస్తున్నారు, మీరు ఇలా ఉంటే రేపు పొద్దున మిమ్మల్ని తీసుకొస్తారు, మీరు ఒకసారి అలర్ట్ అవ్వండి అంటే వెంటనే నేను అక్కడ పోలీసులతో మాట్లాడడం, సో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం, అప్పుడు ఆ కేసును వాళ్ళే తప్పు తెలుసుకొని, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు తప్పు తెలుసుకొని వెనక్కి తీసుకోవడం, ఇవన్నీ జరిగాయి. సో లేకపోతే ఇంకో 10 నిమిషాలు, అరగంట అయితే నా మీద ఎఫ్ఐఆర్ కట్టేవాళ్ళు. వన్స్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత దాన్ని మేము కోర్టుకు వెళ్ళి, లీగల్గా చెల్లకపోవచ్చు కానీ మేము కోర్టు వరకు వెళ్ళి అదంతా ఇబ్బంది. సో అలా కావాలని ఇబ్బంది పెట్టడం అంత కరెక్ట్ కాదు. వైసీపీ వాళ్ళు అలా చాలామందిని ఇబ్బంది పెట్టారు కాబట్టే ఆ పార్టీకి ఆ పరిస్థితి వచ్చింది. వాళ్ళు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను, భావ ప్రకటన స్వేచ్ఛను, వ్యక్తిగత స్వేచ్ఛను హరించారు కాబట్టి ఆ పార్టీ ఆ పరిస్థితిలో ఉంది. సో కూటమి కూడా అదే పరిస్థితికి వెళ్ళాలనుకుంటున్నారా? సో తప్పు అనిపిస్తే, మేము చేసిన వీడియోలు తప్పు అనిపిస్తే నోటీస్ ఇవ్వండి.
ఒక ఎమ్మెల్యే గారికి సంబంధించి కానీ, లేదా ఒక నియోజకవర్గానికి సంబంధించి కానీ, లేదా ఒక వ్యవస్థకు సంబంధించి కానీ, లేదా ఒక ఆర్గనైజేషన్కి సంబంధించి కానీ, ఒక శాఖకు సంబంధించి కానీ, ఒక మంత్రి గారికి సంబంధించి కానీ ఏం చేసినా ఛానల్లో అనాలిసిస్ మీకు నచ్చకపోతే మేము తప్పు చెప్పామనుకుంటే నోటీస్ ఇవ్వండి. ఆ నోటీస్కి మేము రియాక్ట్ అవుతాం. మేము తప్పు అయితే మేము సరి చేసుకొని వివరణ ఇస్తాం. ఇదిగో పలానా వీడియోలో మేము చెప్పింది తప్పు, సో ఇది కరెక్టు, మేము తప్పు చెప్పినందుకు చింతిస్తున్నాం అని మేము చెప్తాం. లేదంటారా అప్పటికి మేము చెప్పలేదా, అప్పుడు కేసు నమోదు చేసుకోవచ్చు, ఎఫ్ఐఆర్ కట్టుకోవచ్చు, మీ ఇష్టం. అది చట్టపరంగా నిరూపించగలరు, చట్టపరంగా దోషులుగా చూపించగలరు అనుకుంటే ఎఫ్ఐఆర్ కట్టేయండి, మీ ఇష్టం. కానీ వీడియో చేసిన వెంటనే, వీడియో చూసి వెంటనే ఎఫ్ఐఆర్ కట్టడం అనేది కరెక్ట్ కాదు. సో అది 1-2 సార్లు ఆలోచించుకుంటే బెటర్ అనమాట. సో జర్నలిస్టుల మీద కేసులు అనేవి కరెక్ట్ కాదు. అవకాశం ఇవ్వాలి, వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వాలి. అది వైఎన్ఆర్ గారు అవని, ఎవరైనా అవని, ఏ జర్నలిస్ట్ అయినా అవని, వైసీపీ వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు అవని, ఈవెన్ సాక్షి వాళ్ళు అయినా సరే, సాక్షిలో పనిచేసే కరుడు కట్టిన వైసీపీ జర్నలిస్టులు అయినా సరే కేసు పెట్టడం, కేసు నమోదు చేయడం, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం అయితే తప్పు. సో నేను ఇది కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.